యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో ఒక భాగం చెప్పబడింది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఆజ్ఞ. దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఏంటి చెప్పండి? ఆజ్ఞ. రాజుల మాటలు వ్యర్థమైపోవచ్చు, ధనవంతుల మాటలు వ్యర్థమైపోవచ్చు, కానీ ఎల్లకాలం సజీవుడైన దేవుడు, ఆయన పేరు యెహోవా. ఆయన సెలవిచ్చు దేవుడు. ఏం చేసే దేవుడు? సెలవిచ్చుటంటే ఆజ్ఞాపించుట, కమాండింగ్. ఒకవేళ సెలవిచ్చుట అనే మాట తెలుగు ట్రాన్స్లేషన్లో ఎలా కనిపించినప్పటికీ కమాండింగ్. ఈ కమాండ్ అనే పదాన్ని పోలీసు వారు, మిలిటరీ వారు బాగా వాడతారు. అక్కడ జారీ చేయబడిన ఆజ్ఞకు ఎవరైనా లోబడవలసిందే. డిసిప్లిన్కి మారు పేరు పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ, లేకపోతే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇవన్నీ కూడా చాలా డిసిప్లిన్కి మారు పేరుగా ఉంటాయి. అవి అంత డిసిప్లిన్గా ఉంటాయి కనుకనే మన దేశం ఇలాగూ ఉంది. ఈరోజు ఉదయం అమెరికా మాజీ ప్రెసిడెంట్ గారు, ఈ ఎలక్షన్లో క్యాండిడేటు ట్రంప్ గారి మీద ఫైరింగ్ జరిగింది. అక్కడ వెంటనే చాలా ఇమ్మీడియట్ యాక్షన్స్ అక్కడ జరిగిపోయాయి. మీకు ఎందుకు చెప్తుందంటే, ఆ డిసిప్లిన్ ఉండబట్టి ఆ పనులు జరుగుతాయి. దేవుడు కూడా ఆజ్ఞాపించే దేవుడు. ఎలాంటి దేవుడు? ఆయన పైనుండి ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ మనం ఎన్ని వంకరలోనే అన్ని వంకరలు ఆయన తీర్చేస్తాడు. అర్థమైందా? ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అనుకూల సమయం అందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని అని చెప్పినాడు. అనుకూల సమయం అంటే దేవుడికి ఆయన ఎప్పుడు అనుకూలత ఉండదా? ఆయన టైం ఆయనకి రావాలా, ఆయనకి అన్నీ కలిసి రావాలా అనుకోకండి. ఆయన చిత్తం, ఆయనకు ఇష్టమైనప్పుడు. ఏం చెప్పండి? ఆయనకు, నీకు ఇష్టమై, నాకు ఇష్టమై, మనకే మన ఇష్టాలన్నీ గాలివాటాలు. ఎండ కాస్తే ఫ్యాన్ కావాలి, చలిడితే ఫ్యాన్ కట్టేయాలి, వర్షం వస్తే గొడుగు కావాలి. మనకి ఏ పరిస్థితి కూడా అనుకూలత, ఆ పరిస్థితిలో మళ్ళీ అనుకూలతను వెతుక్కుంటాం. ఎందుకంటే మానవుడు బలహీనుడు. కానీ దేవుడు అనుకూల సమయంలో మన మొర ఆలకించి జవాబిచ్చే దేవుడు. అందరూ చేతుల పైకి స్తోత్రం చెప్పండి. ఆయనకు ఇష్టమైనప్పుడు. యేసు ప్రభు సిలువలో కూడా, సిలువ యాగానికి వెళ్ళేటప్పుడు ఒలీవల తోటలో ఆయన చాలా బాధపడిపోయి, మానవుడిగా బాధపడిపోయి, ఆయన చెమటకు బదులుగా చెమట గ్రంథుల్లోంచి రక్తం వచ్చింది. హైపర్ టెన్షన్లో ఆయన బాధపడ్డాడు మానవునిగా. దేవా తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నాదుని తొలగించుమన్నాడు. అయితే నీ చిత్తమే సిద్ధించుగాకన్నాడు. దేవుని చిత్తమే సిద్ధించుగాక. నిజమ క్రైస్తవుని ప్రార్థన ఇదై ఉండాలి. రవా అది ఇది అని శుద్ధులు చెప్పే ప్రార్థనలు మనం చేయడానికి వీల్లేదు. మన ప్రార్థన, ఇందాక వ్యక్తి గారు చెప్పారు, ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వడానికి కొన్నిసార్లు చాలా కాలం పట్టవచ్చు. కొన్నిసార్లు ఎస్ అనవచ్చు, కొన్నిసార్లు నో అనవచ్చు. అంతా ఎరిగిన గొప్ప జ్ఞానవంతుడు దేవుడు తన చిత్తానుసారంగా ప్రార్థనకు జవాబిస్తాడు. ఎప్పుడిస్తాడు? ఆయనకు అనుకూల సమయంలో ఆయన జవాబు ఇస్తాడు. రక్షణ దినముందు నిన్ను ఆదుకుంటుంది. ఏం చేశాడు ఆయన? రక్షణ దినములో ఆదుకుంటాడు. రక్షణ అనేది ఒక కొనసాగుతున్న ప్రక్రియ. కొంతమంది బాప్తిస్మం రక్షణ పొందామంటారు. ఎవరికి ఏ పదం వాడాలో తెలియదు. ఒక్కొక్కడు రొట్టె ద్రాక్ష నుంచి యేసు రక్తం అంటాడు. అసలు ఏది ఏంటో తెలియదు కొంతమందికి. రక్షణ అంటే కొంతమంది ఏదో అనుకుంటూ ఉంటారు. ఏదో ఒక అజ్ఞానంతో ఎవరో ఒకడు పేరు పెడతాడు, ఆ పేరు కొంతమంది ఏలాడుతూ ఉంటారు. రక్షణ దినం అంటే రక్షణ అనేది కొనసాగుచుండే ప్రక్రియ. రక్షణ అనేది కొనసాగుచుండే ప్రక్రియ. నువ్వు ఇలాగూ జీవించే కొలది ప్రతి ఆదివారం వచ్చి దేవుని ఆరాధించి, దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని సాక్ష్యం చెప్తూ, దేవుని కార్యాలు చేస్తూ, దేవుని సువార్త భుజాన్ని వేసుకొని తిరుగుతూ, దేవుడు నీకు అప్పగించిన పని నమ్మకంగా చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు
ఈ రక్షణ అనేది నీలో కనపడకుండా కొనసాగుతుంది. అయితే ఇక్కడ రక్షణ దినం అనే మాట ఎందుకు వాడాడంటే, దేవుడు తన కొత్త కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఏం ప్రారంభిస్తాడు? మనకు తెలియకుండా కొత్త కొత్త కార్యాలు దేవుడు మన జీవితాల్లో ప్రారంభిస్తాడు. అది నీకు తెలియకుండానే జరుగుతుంది. మనకులాగా ఎవరికైనా ఉపకారం చేసి, ఈ ఉపకారం చేశాను నీకు గుర్తుందా లేదా అని గుర్తు చేస్తూ ఉంటాం. దానికే మనం దెప్పడం అనే పేరు పెట్టాం. ఏ పేరు పెట్టాం? దెప్పడం. కొంతమంది ఎవరైనా చెప్తారని సహాయం కూడా అడగరు. అవి చూసి చాలా జాలేస్తుంది నాకు. ఏమంటే కష్టం వచ్చినప్పుడు సహాయం అడగడం తప్పేం కాదు, సహాయం పొందుకోవడం తప్పు కాదు. కానీ దెప్పుతారని సహాయం అడగకుండా ఉంటే ఎలా కుదురుతుంది? మనం మనుషులం, ఒకరినొకరు కలిసి జీవించాలి, బ్రతకాలి. దేవుడు తన కార్యాన్ని ఎప్పుడు చేస్తానే ఉంటాడు. తన కార్యాన్ని ఎప్పుడు చేస్తానే ఉంటాడు. ఆయన భక్తులం, మనం ఆయన బిడ్డలం, ఆయన కుమారులం, కుమార్తెలం. రక్షణ దినమందు దేవుడు తలపెట్టిన నూతన కార్యాలు నీ జీవితాల్లో జరిగించుకుంటూనే వెళ్తాడు, నిన్ను ఆదుకుంటూనే వెళ్తాడు. అలాగే బయలు వెల్లుడని బంధింపబడిన వారితో, బయటికి రెండని చీకట్లో ఉన్న వారితో చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. ఇప్పుడు ప్రాముఖ్యమైన మాట చెప్పాడు, చదివిందంతా ఒకటే సెంటెన్స్. ఈ సెంటెన్స్ అంతట్లో నిన్ను నియమించాను అంటున్నాడు. ఒకసారి మీరు అందరూ చేతులు పైకి ఎత్తండి. మీతో ఏమంటున్నాడు దేవుడు? నిన్ను నేను నియమించాను. ఒప్పుకుంటారా? అలా చేయాలిగా ఉంచండి ఒకసారి. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నేను నియమించాను. ఎలా ఏలేటి చూపిస్తే మీ మీదకి ఎలాగ మీకు కనిపిస్తుందో దేవుడు మీతో అదే మాట చెప్తున్నాడు. నిన్ను నేను నియమించాను, నిన్ను ఒక స్థానంలో నిలబెట్టాను. ఏం చేయడానికి? ప్రార్థన కొట్టి ఇంట్లో పడుకుంటాక కాదు. ఏం చేయడానికి? ఇక్కడ చాలా పెద్ద పని పెట్టేశాడు. బంధింపబడిన వారితో బయటికి రండి అని చెప్పడానికి. బంధించబడిపోయి చాలామంది మూఢనమ్మకాలతో, తాళ్ళతో, మంత్రాలతో, తంత్రాలతో, విగ్రహాలతో మనుషులందరూ బంధించబడిపోయి ఉన్నారు. వాళ్ళ అజ్ఞానంలో వాళ్ళు బంధించబడిపోయి ఉన్నారు. ఒక మాయ వాళ్ళు కప్పేసింది. వాళ్ళ బయటికి తీసుకురావడానికి దేవుడిని నియమించాడు. రెండవది, బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితో, చీకట్లో ఉన్న వాళ్ళతో ఏం చేయాలి? బయటికి రండి అని తీసుకురావాలి. చీకటి అంటే పాపం అనే చీకటి, మనుషులు మోసం అనే చీకటి. హెరాస్మెంట్ అనే పదం చాలా భయంకరమైనది. ఒక మనుషుడు రెండో మనిషిని బాధ పెట్టడం, చీకటి దినాలు, చీకటి పరిస్థితులు, అక్రమకారుల ప్రవర్తనలు, వీటి చేత మనుషులు చీకటిలో ఉంటున్నారు. వాళ్ళందరినీ బయటకు తీసుకురావాలి. ఏం చేయాలి? ఒకప్పుడు ఇండియా భయంకరమైన రాచరి పాలనలో మగ్గిపోయింది. ఏ రాజుగారికి ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, ఏ రాజుగారిని ఎప్పుడు ఓడిపోతాడో తెలియదు, ఏ రాజు ఎప్పుడు నగ్గుతాడో తెలియదు. ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి నగ్గాలంటే 5 సంవత్సరాలు ఆగాలి. ఎవడైనా ఓడాలన్నా 5 సంవత్సరాలు ఆగాలి. వింటారా? ఈ ప్రజాస్వామ్య పరిపాలన తీసుకొచ్చింది దైవభక్తులు. మన దేశాన్ని ఏలి ఈ దేశానికి వెలుగిచ్చారు. లేకపోతే ఇలాలో కొన్ని వందల మంది, వేలు మంది పరిపాలన చేస్తూ ఉండేవారు. ఏ గజనీ మహమ్మద్ ఎవడ దండయాత్ర చేస్తాడో తెలియదు, ఎవడెత్తుపోతాడో తెలియదు, ఎవడేమైపోతాడో తెలియదు. ఇలాంటి దేశంకి చీకటిలోంచి బయటకు తీసుకొచ్చారు. ఇంకా చీకటి ఉంది. ఈ చీకటి అంతా పోవాలంటే మీరే ఆ చీకటి పోగొట్టాలి. ఎవరు పోగొట్టాలి? మేమేనండి అంటలేదు కొంతమంది. అంటే మళ్ళీ ఎక్కడ అడుగు ముందుకేసి సువార్త పోసుకెళ్ళాలో అని బాధ. దేవుడు నియమించానన్నప్పుడు బాధ నీకెందుకు? దేవుడు నియమించాను నిన్ను అన్నప్పుడు అన్నీ ఎవరు చూసుకుంటారు? చూసుకుంటారా? దేవుడు నిన్ను నియమించాడు చీకటిలో ఉన్నవాడిని బయటికి తీసుకురానికి. దేశమును చక్కబరచి ఏం చేసి, మనం వెళ్ళి సైలెంట్గా ఓటేసి వచ్చాం, అయిపోయింది అనుకుంటున్నాం. ఏమైపోలేదు. దేశాన్ని చక్కబరచాలి. క్రైస్తవుడు విశ్వాసి దేశాన్ని సీఎం గారు, పిఎం గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు కదండి. వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. వాళ్ళదే కొంతకాలమే పని, మన పని అల్లకాలం.
ఇది నాన్ స్టాప్ వర్క్ దేవుడు నీకు ఇచ్చాడు. అందులో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభుత్వ ఉద్యోగులు అంటారు, అందుకనే మేము 33.5 సంవత్సరాలు సేవ చేయడానికి వచ్చామంటారు. ఈ రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు సేవ చేశాక మళ్ళీ దిగాలి ఉండాలి. క్రైస్తవ విశ్వాసి పుట్టిన కానించి ఆఖరి దాకా జీవితం అంతా దేశాన్ని చక్కపరచడానికి దేవుడిని ఎన్నుకున్నాడు. నీ విలువైన వాడవు, విలువైన దానవు. నీ పనిని నమ్మకంగా చేయాలి. నీ వెనకాల ఎవరున్నారో, మీ ఇద్దరు వెనకాల ఎవరున్నారో, బ్యానర్ కాదు, దేవుడు ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. అందరూ వెనకాల ఎవరున్నారు? పాస్టర్ గారు వెనకాల ఉంటాడు దేవుడు, మన వెనకాల ఉంటాడు అనుకోకుండా మీ వెనకాల కూడా దేవుడు ఉన్నాడు. మీ వెనకాల దేవుడు ఉన్నాడని చెప్పడానికే నేను నిలబడ్డాను. ఆయన ఉన్నాడని మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ దేవుని కొరకు ముందుకు సాగిపోవాలి. అందరూ స్తోత్రం చెప్పండి. అలాగూ నువ్వు చేయటానికి దేవుడేమంటున్నాడు? నిన్ను కాపాడి, దేవుడేమంటున్నాడు? నిన్ను కాపాడి నీ పన్ను చేయటానికి నిన్ను దేవుడు కాపాడుతూ ఉంటాడు. అందుకే నిన్ను గూర్చి, విన్నారా, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నా ప్రియమైన బిడ్డ, నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కుమార్తె, నా చిన్న బిడ్డ, నా యవనస్తురాలు, నా యవనస్తుడు, పెద్దవాడు, బాధ్యతలు కలిగిన వాడు, గొప్ప ఉద్యోగస్తుడు, నేను వాడిని నియమించాను, నేను వాడిని కాపాడుతాను. దేవుడు అంటున్నాడు, దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అంటే ప్రతివానికి ఎన్ని దూతలు ఉంటాయి? కొంతమంది ఒక్కొక్కడికి ఒక్కో దూత అంటారు. నేను అంటాను, ఒక్కొక్కళ్ళ కోసం ఎన్ని దూతలు ఉన్నాయి మనకే తెలియదు. యేసు ప్రభు సార్ అన్నాడు, పిలాతు దగ్గర అన్నాడు, నేను విడిపించడానికి నాకు అధికారం ఉంది, నిన్ను నీ బాధ ఏంటో నాకు చెప్పుకో అన్నాడు పిలాతు. యేసు ప్రభు వెంటనే అన్నాడు, నువ్వు విడిపించడానికి, నిలబెట్టడానికి, శిక్షించడానికి నీకు కాదు, నేను మర్ర పెడితే తండ్రి కోట్ల మంది దూతలు పంపిస్తాడని చెప్పాడు. అదే వాగ్దానం ఈ రోజున దేవుని బిడ్డమైన నీతో దేవుడు ఉంచాడు. అందులో స్తోత్రం చెప్పండి. నిన్ను కాపాడి, నిన్ను యెహోవా పట్టణమును కాపాడని ఎడలా దాని కావలి కాయవారు. మనము తాపత్రయపడిపోతాం. ఈ హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ కాలం అవుతుందేమో, ఈ మూఢనమ్మకం ఆశ్రయిస్తే ఎక్కువ కాలం అవుతుందేమో, అందరికీ తలక యూగిస్తే ఎక్కువ కాలం అవుతుందేమో, ప్రార్థన కొట్టింటికంటే నిద్రతో ఎక్కువ కాలం అవుతుందేమో. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు విడిచిపెట్టి మనం వెలుగులోనికి రావాలి. మన మనస్సులో విశాలమైపోవాలి. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించాడు. ఎలా నియమించాడు? నిబంధన అంటే అర్థం ఏంటంటే, నిబంధన అంటే అర్థం ఏంటంటే, నీవు దేవుడు ఉన్నారు. నువ్వు ఉంటే నీ పక్కన ఎవరున్నారు? దుర్గప్రసాద్ గారు మీరు ఆటో తోలుతుంటే ఎవరున్నారు మీ పక్కన? ఉన్నాడంటారా? ఉన్నాడనే సూచన దేవుడు నియమిస్తాడు, కనపడేలా చేస్తాడు. మనం నిలబడితే, ప్రయాణం చేస్తే, పని చేస్తుంటే దేవుడు మనతో ఉన్నాడనే సూచన ఇస్తాడు. అందుకని ఈ మాటలు చెప్పాడు, ప్రజలకు నిబంధనగా నియమించితిని. నువ్వు నేను ఏకమై ఉన్నావని ప్రజలు చెప్పుకుంటారు. అబ్బాయి, నీకే భయము లేదు, సందేహం లేదు, అపనమ్మకం లేదని దేవుడు చెప్తున్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయి. ఆఖరికి ఒక మాట చెప్తాను. నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించారు. 10వ వచనం మధ్యలో ఉంది. నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును. నీటి బొగ్గలు. ఒక మనిషి బ్రతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? నీరు కావాలి. ఏం కావాలి? నీరు కావాలి. గాలి ఆటోమేటిక్గా మనం ఉన్న చోట గాలి ఉంటుంది, గాలి పీల్చుకుంటాం. నెక్స్ట్ ఏం కావాలి? అర్జెంటుగా కావాల్సింది నీరు. ఆ తర్వాత ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం పండాలన్నా నీరే కావాలి. నువ్వు బతకాలన్నా నీరే కావాలి. నువ్వు ఇల్లు కట్టుకోవాలన్నా నీరే కావాలి. నువ్వు వంట చేసుకోవాలన్నా నీరే కావాలి. మన ఒంట్లో ఉన్న ఎక్కువ భాగం నీరే. ఈ నీరు నీటి బొగ్గల యొద్ద వారిని నడిపిస్తాను. ఉదాహరణకు అబ్రహాము, ఇస్సాకులు మనం చూస్తే వారు ఎక్కడికి వెళ్ళినంటే ముందు బావి తవ్వేవారు, మంచినీరు పడేది. ఆ మంచినీరు పడినప్పుడు అక్కడ గుడారు వేసుకొని అక్కడ కాపురం చేసి జీవించేవారు. అంటే మనం నడిచే చోట్ల మనకు అవసరమైన వాటిని దేవుడు భూమిలోంచి రప్పిస్తాడు. అందరూ స్తోత్రం చెప్పండి.
దేవుడు సృష్టిని ఆజ్ఞాపిస్తాడు. క్రైస్తవ విశ్వాసాలను మనం ఇది ఎరిగి ఉండాలి. దీని గురించి లోకానికి చాటాలి. దేవుని శక్తి అంటే ఇది, దేవుని సువార్త అంటే ఇది, దేవుడు కలిగి ఉండటువంటిది, దేవుడు కాపాడటువంటి ఇదని మనం చెప్పాలి. అమ్మో బాబో అయ్యో అంటాం కాదు. కొంతమందికి ఎప్పుడు చూసినా అమ్మాయి బాబోయ్ అమ్మాయి బాబాయ్ ఇలాగ అన్ని వాళ్ళని గట్టి కొట్టాలనిపిస్తుంది. అంటే దిక్కులేని మాట్లాడు, దిక్కులేని అరుపులు నీ నోటంటే రాకూడదు. దేవుడు ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడు? దేవుని వాక్యం ప్రవచనం దేవుడు సర్వకాలాలకి సరిపడ్డ ప్రవచనం దేవుడు యెషయా ద్వారా ఇస్తున్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. నీటి బావుల యొద్ద, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపిస్తాను. వారికి ఆకలి కానీ దప్పిక కానీ కలుగదు. ఆకలి కానీ రాయకుండా ఎండిపోతారని కాదు ఇక్కడ అర్థం. సరిపడా ఆహారం తింటానే ఉంటారు. ఆకలేసి ఆహారం లేదు ఏం చేయరా నెత్తి నోరు బాదుకోవడం కాదు, సరిపడినంత ఆహారాన్ని ఇస్తాడు. కీర్తన గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది, శ్రేష్టమైన గోధుమల చేత వారిని పోషిస్తాడు. ఎలా పోషిస్తాడు? శ్రేష్టమైన గోధుమలు అర్థం అంటే ఫస్ట్ క్లాస్ గోధుమలు, ఫస్ట్ క్లాస్ గోధుమలు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, లిస్ట్ క్లాస్ కాదు. శ్రేష్టమైన గోధుమలతో నేను వారిని పోషిస్తాను. వారెవరు? మీరే. మిమ్మల్ని దేవుడు చెప్తున్నాడు. వారికి ఆకలైనా దప్పికైనా ఉండదు. ఎండ ఏం చేయదు, ఎండ మావులు ఏం చేయవు. అవసరమైతే పర్వతాల నుంచి దారి వీళ్ళకి చూపిస్తాను, రాజమార్గాలు వీళ్ళకి ఏర్పరుస్తాను, వారిని నేను కాపాడుతాను దేవుడు చెప్తున్నాడు. ఇటు వాగ్దానాన్ని ఎరిగి దేవుని కృపలో ముందుకు సాగండి. దేవుడి మాటలు మీ కొరకు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, విత్తబడిన వాక్యం దేవునికరంగా చేయం. ప్రియులు విక్టర్ గారి ద్వారా నువ్వు అందించిన శ్రేష్టమైన మాటల గురించి స్తోత్రం. నేను కూడా క్లుప్తమైన మాటలను బిడ్డలకు చెప్పాను. ఈ బిడ్డలు నీవారు, నీ స్వాస్థ్యమై ఉన్నారు, నీ చేతి పని ఉన్నారు. వారిని బలపరచు దేవుడవు, వారిని దృఢపరచు దేవుడవు, వారిని ఎత్తుబడి దేవుడవు. వారి ప్రార్థనలకు నీకు ఇష్టమైన సమయంలో జవాబిచ్చే దేవుడవు. వారిని లోకానికి సూచనగా నియమించేవాడవు, వారిని లోకానికి నిబంధనగా చేసేవాడవు. అది ఎరిగి నీ కృపలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ధైర్యంతో, ఆసక్తితో ఆరోగ్యవంతులై విడుదల పొంది, స్వస్థత పొంది, క్షేమం పొంది నీలో వర్ధిల్లినట్లు ఈ వాక్యాన్ని, విత్తబడిన ప్రతి మాటను దీవెనకరంగా వారి జీవితాల్లో ఫలింప చేయమని కోరుచు యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.